శ్రీమద్ సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు సాధారణంగా పెద్దలు చెప్పినది ఏంటంటే పూర్వాంగంగా ఉత్తరాంగంగా కొన్ని ఇతర రామాయణ సర్గలు చేయాలి అన్నారు. అందులో భాగంగా బాలకాండలో మొదటి సర్గ సంక్షిప్త రామాయణం, అందులో మొత్తం రామాయణం వచ్చేస్తుంది 100 శ్లోకాలు. తర్వాత రామ జననము, తర్వాత సీతారామ కళ్యాణము, తర్వాత బాలకాండలో చివరి సర్గ సీతారామ సుఖజీవనము. ఇవి చదివి సుందరకాండ పారాయణ ప్రారంభించి సుందరకాండ పారాయణ పూర్తి అయిన తర్వాత నాగపాశ విమోచనము యుద్ధకాండలో వస్తుంది. ఆదిత్య హృదయము, రావణవధ, రామస్తుతి, బ్రహ్మగారు రుద్రుడు వచ్చి రాములు వారి స్తుతి చేస్తారు. ఆ తర్వాత పట్టాభిషేకము. ఇవి చెయ్యాలి. చేసినప్పుడు ఒక సుందరకాండ పారాయణ చేసినప్పుడు రామ పట్టాభిషేకం చెయ్యాలి. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క అనేక అవతారాలలో మనకు తెలిసిన 10 అవతారాలు, కానీ భాగవతం ప్రకారం ఇంకా అన్ని ఉన్న అవతారాలు ఉన్నాయి. కపిల మహర్షి భార్య అవతారమే, వ్యాసుల వారు విష్ణుమూర్తి అవతారమే, ఇన్ని అవతారాలు ఉన్నాయి. ఇన్ని అవతారాల్లోని కూడా పూర్ణావతారం రాములు వారే, పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ స్వామి వారు. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన భగవంతుడినే వారి అవతారం నడిపించారు. ఇక్కడ రాములు వారు మానవుడిగా, సామాన్య మానవుడిగా అవతారం నడిపించారు. ఆయనప్పటికీ పూర్ణ అవతారము. అది కాక ఇన్ని అవతారాల్లో రాజ్య పట్టాభిషేకం జరిగి రాజ్య పరిపాలన చేసి ప్రజలందరినీ ధర్మ మార్గపరాయణలు చేసినటువంటి రామావతారం మాత్రమే.